కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదలకు తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తుంగభద్ర 3 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అని రాష్ట్రంలో ఏది జరిగినా జగన్పై నెడుతూ చంద్రబాబు తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురానికి వచ్చిన వరద వల్ల గేటు కొట్టుకుపోతే కూటమి ప్రభుత్వానికి ఎదుర్కొనే శక్తి లేక జగన్పై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. జరిగిన ఘటనపై చంద్రబాబు అమాయకంగా మాట్లాడుతున్నారని, సాధ్యంగాని హామీలతో అధికారంలోకి వచ్చి జగన్ను విమర్శిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో సూపర్ 6 అంటూ ఊదరగొట్టి ఇప్పుడు అవే పథకాలు అమలు చేయాలంటే భయం వేస్తోందని వేదాలు వల్లిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కృషి చేయాలంటూ హితవు పలికారు. ఫండ్స్ విషయంలో ఆయన సక్రమంగా చేయకపోవడం వల్ల కొట్టుకుపోతే దాన్ని రివైవ్ చేసి దాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గుళ్ళకమ్మ గేటు కొట్టుకుపోయింది. గుళ్ళకమ్మ గేటుకు పట్టుకుపోయినా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కారణం అనేటువంటి మాట మాట్లాడారు. ఆ రోజున చెప్పాను, నేను మంత్రిగా ఉన్నప్పుడు. ఈ రోజున చెప్తున్నాను, గుళ్ళకమ్మ కొట్టుకుపోవడానికి, గేటు కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో చేసినటువంటి అలసత్వం. ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించాడు కదా పోయినసారి. అప్పుడు గుళ్ళకమ్మకి 5 to 6 crores ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారు తెలుసా? పెయింట్ వేయటానికి, విగ్రహం కట్టడానికి, అక్కడ బ్యూటిఫికేషన్ కోసం 6 crores దే స్పెండ్. గేట్ల కోసం 1 కోటి కూడా ఖర్చు పెట్టాల. అంటే ఎక్కడ డబ్బులు కమిషన్ వస్తే అక్కడ ఖర్చు పెట్టి గుళ్ళకమ్మ ప్రాజెక్టుని సర్వనాశనం చేసే కార్యక్రమం చేశారు. అది మేము వచ్చిన తర్వాత కొట్టుకుపోయింది. ఆ రోజు చేసి ఉన్నట్టయితే అద్భుతంగా ఉండేది. కానీ ఈ విధంగా ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేయాలనేటువంటి ప్రయత్నం చేయటం చంద్రబాబు నాయుడు గారికి తగదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజానికి తుంగభద్ర 71 సంవత్సరాల పూర్వం, అంటే మేము పుట్టక ముందు అది నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్ట్. చాలా పత్రికల్లో, వాళ్ళ పత్రికల్లోనూ రాశారు, 45 సంవత్సరాలు వరకు అది గ్యారంటీ పీరియడ్. 45 సంవత్సరాలు దాటి ఇప్పుడు 71 సంవత్సరం అయింది. దాని రిపేర్లు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. 45 సంవత్సరాల నుంచి కూడా సక్రమంగా చేస్తూ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారో మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సరిగా చేయకపోవటం వల్లే పోయిందనేది ఒక ఉమ్మడి ప్రాజెక్ట్. అది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్మాల్ షేర్ ఉంది. మొత్తం సిడబ్ల్యూసి చూసుకుంటుంది. ఆ నిర్వహణ వేరే ఉంటుంది. ఫండ్స్ మనం కేటాయిస్తాం. అయితే మనకు కూడా కొంత అజమాయిషి ఉండే మాట వాస్తవం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేందుకు ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గం, అన్యాయం, దురదృష్టకరమని చెప్పదలుచుకున్నాను. ఇది ఇప్పుడు అంతే. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పోయింది, లేదా రాజశేఖర రెడ్డి గారి వల్ల పోయింది, నేను అద్భుతంగా చేస్తాను అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దురదృష్టం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని అనేటువంటి వయసు నాకు లేదు, చంద్రబాబు నాయుడు గారిని అనేంత అనుభవము నాకు లేదు. ఆయన చాలా అనుభవం కలిగిన వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎంత దురదృష్టం అంటే, పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి ఆయన ఒక మాట చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పటికి కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఏమన్నాడంటే, కాఫర్ డ్యాములు లేకోకుండానే ప్రాజెక్టుని పూర్తి చేయాలని ఆలోచన మేము చేశాము అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు. 71 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు, మళ్ళా ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడినవాడు, కేంద్రంలో రాష్ట్రంలో చాలా పలుకుబడి ఉంది, మేధస్సు ఉంది అని చెప్పుకునేవాడు. ఆయన ఏం చెప్పాడు? ఒక డైలాగు, పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాముల నిర్మాణం లేకుండానే ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆలోచన చేశాము అనేటువంటి మాట ఆయన అన్నాడంటే